దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. పాస్టర్లు అన్నవాళ్ళు సంఘాన్ని నడిపించాలి. మీకు సంఘాలు లేవా? మీ యొక్క సంఘ సభ్యుల్ని కాపర్లేను గొర్రెల వలె చేసి మీరు జైల్లో కూర్చుంటారా? దేవుడు మీకు ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చాడు, మీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. మీరు ఆ సంఘంలో వాక్యం బోధించాలా? మీరు గవర్నమెంట్కి ఎగనెస్ట్గా వర్క్ చేసి అన్య మతస్థులను దూషిస్తూ వాళ్ళ మనోభావాలను దెబ్బతింటూ మీరు జైల్లో కూర్చుంటే మీ సంఘాన్ని పరిస్థితి ఏంటి? మీ సంఘ పరిస్థితి ఏంటి? మీ సంఘ సభ్యులందరూ కాపర్లేని గొర్రెల వల్ల అయిపోతారు. పాస్టర్లు అన్నవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఈ ప్రవీణ్ పగడాల గారు మృతి చెందిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైందండి. సో కొన్ని చట్టాలు ఉన్నాయి. మనం అన్య మతస్థుల మనోభావాలను దెబ్బతీస్తే, మత ఘర్షణల్ని మనము ప్రొడ్యూస్ చేస్తే, మన మాటల ద్వారా చేష్టల ద్వారా మనల్ని జైల్లో పడేస్తారు అని నాకు అర్థమైందండి. అజయ్ బాబు గారు అలాగే వెళ్ళిపోయారు జైల్లోకి. మీకు ఆ విషయం తెలుసు కదా. అర్థమవుతుంది. మన శ్రీకాకుళంలో ఒక పోలీసు వారు ఏం చేశారు, హైందవ మతస్థులు వెళ్ళి చర్చి గుడి మీద వాళ్ళ దేవతల పేర్లు రాశారని ఆ శ్రీకాకుళం పోలీసు వారు ఆ హైందవ మతస్థులను అరెస్ట్ చేశారు. ఆ చట్టం ఉంది. చాలా మంది అండి పాస్టర్లు యూట్యూబ్లోకి వచ్చి అన్యమతస్థుల యొక్క దేవుళ్ళని దూషిస్తూనే ఉంటారు. మరి అవి వినలేము, ఆ దూషణ అస్సలు వినలేమండి. ఇంకొంతమంది ఏమో దేవుడు మమ్మల్ని హైందవ మతస్థుల దగ్గర సేవ చేయడానికి పిలుచుకున్నాడు, దేవుడు మమ్మల్ని ముస్లిం సహోదరుల మధ్య సేవ చేయడానికి పిలుచుకున్నాడు, అందుకనే మేము ఖురాన్ చదువుతాం, అందుకనే మేము హైందవ మతస్థుల గ్రంథాలను చదువుతాం, వాటిని కలుపుతూ బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన సేవ మీరు చేస్తున్నారు. మీ సేవ పాపపూరితమైన సేవ. అర్థమవుతుందండి. మన దేవుడు స్వచ్ఛమైన వాక్యాన్ని, ఆయన ప్రేమని బోధించమన్నాడు. కానీ ఆ యొక్క అన్యమతాలని కించపరుస్తూ వాళ్ళ గ్రంథాలని తప్పు పడుతూ బోధించమని ఎక్కడా చెప్పలేదు. ఈవెన్ మన గవర్నమెంట్ కూడా ప్రోత్సహించదు, జైల్లో పడేస్తుంది అనే సత్యం నాకు ఈ ప్రవీణ్ పగడాల గారు మృతి చెందిన తర్వాత అర్థమైంది. ఇటువంటి చట్టాలు కూడా ఉన్నాయన్నమాట. పాస్టర్లు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు వాగకుండా వ్యూస్ కోసం జాగ్రత్త పడతారు. పాస్టర్ అని పేరు పెట్టేసుకొని మీరు జైల్లో కూర్చున్నారనుకోండి, మీ సంఘాలు ఏమైపోతాయి? మీకు సంఘాలు లేవా? మీ సంఘ సభ్యులు కాపర్లేని గొర్రెల వల్ల అయిపోతారు. జ్ఞానం లేదా మీకు? మీ సంఘం మీద కాన్సన్ట్రేట్ చేయండి. సంఘం అనేది క్రీస్తు ఇచ్చిన గిఫ్ట్ మీకు. మీ సంఘ సభ్యులు ఆశీర్వదింపబడాలని, వాళ్ళ గురించి ప్రార్థనలు చేయాలి, వాళ్ళకు వాక్యాన్ని బోధించి వాళ్ళని దేవుడి మార్గంలో నడిపించాల్సింది పోయి మీ సంఘస్థులు మీరు విడిచిపెట్టి ప్రవీణ్ పగడాల గారి గురించి గవర్నమెంట్కు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతూ ప్రార్థనలు చెయ్యకుండా పోరాటాలు చేస్తూ మీరు మీ సంఘాల్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. మీరు జైల్లో కూర్చుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అర్థమవుతుందండి. ఇక్కడ నుంచి చాలా సీరియస్గా ఉంటుందండి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు పాస్టర్లు అని చెప్పి యూట్యూబ్ రన్ చేస్తూ దేవుని వాక్యం కాకుండా ఖురాన్ని, అదేవిధంగా అన్ని మతస్థుల గ్రంథాలని ఎత్తి చూపుతూ వాళ్ళని దూషిస్తూ ఎన్నో వీడియోలు తీసేస్తున్నారండి ఇష్టం వచ్చినట్టు. ఎవరైనా కంప్లైంట్ కానీ ఇస్తే లోపలికి వెళ్ళిపోతారండి. అది మాత్రం కన్ఫర్మ్ అయిపోతుందని నాకు అజయ్ బాబు గారి కేసు ద్వారా అర్థమైంది. సో మనము కూడా పోరాడమని నేను చెప్పట్లేదు, ప్రార్థనలు చేయాలి. మీరు ఈ రిపోర్ట్కి సాటిస్ఫై అవ్వకపోతే ప్రార్థన చేయండి. మనకి న్యాయాధిపతి ఉన్నారు కదండి, పరలోకంలో మనకి న్యాయాధిపతి ఉన్నారు. యేసే రెండో రాకల్లో వస్తారు. అప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి వాళ్ళ క్రియలకు తగ్గ ఫలితాన్ని ఇచ్చేస్తారని మనం చదువుకున్నాం కదా. మరి ఇంక దేనికి? నిరీక్షణ లేని అన్ని జనుల వల్లే మీరు ఎందుకు చింతిస్తున్నారు? మనకి చింతించాల్సిన అవసరం లేదు. మనకు నిరీక్షణ ఉంది. యేసే రెండో రాకల్లో వస్తాడు. ఒకవేళ నేరస్తులు తప్పించుకుంటే ఆయన వేసే శిక్ష ఇంకా భయంకరంగా ఉంటుంది. జీవం గల దేవుని చేతుల్లో పడుట బహుభయంకరము. ఇక్కడ పోలీసు వారి చేతుల్లో పడడం కన్నా జీవం గల దేవుని చేతుల్లో పడటం బహుభయంకరం. ఆయన నరకంలో పడేస్తాడు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అర్థమవుతుంది కదండి. ఇంత నిరీక్షణ మనకి దేవుడు ఇచ్చాడు, ధైర్యపరిచాడు. మీరు దేనికి చింతించద్దు, ప్రార్థన చేయండి. మీరు పోరాడి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓ పాస్టర్లారా, మీరు జైల్లో కూర్చుంటే మీ సంఘం కాపర్లు లేని గొర్రెల వలె చెదిరిపోతుంది.
మిమ్మల్ని దేవుడు పాస్టర్ కింద ఎందుకు అభిషేకించారు? మీకు ఎందుకు సంఘాన్ని ఇచ్చారు? అర్థమవుతుందండి. పాస్టర్లు అన్నవాళ్ళు యూట్యూబ్లో వచ్చి వాక్యం చెప్పండి. ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, ఎడ్వర్డ్ గారు కానీ ఎంత చక్కగా బైబిల్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. అలాగే మీరు చెయ్యండి. మీరు ఎందుకు పోరాడడానికి ఉన్నారు కదా. హర్ష కుమార్ గారు పోరాడుతున్నారు, అదేవిధంగా కే పాల్ గారు పోరాడుతున్నారు, దర్శన్ అనే పాస్టర్ గారు, ఆయనకి సంఘం లేదా? ఆ సంఘాన్ని నడిపించరా? అర్థమవుతుందండి. మరి మీరు పోరాడి జైల్లో కూర్చుంటే ఆ సంఘాలు ఎవరు నడిపిస్తారు? కాపర్లేని గొర్రెల వల్ల అయిపోతారు. పోరాడి వాళ్ళు ఉన్నారు కదా. హర్ష్ కుమార్ గారు పోరాడుతున్నారు, కేఏ పాల్ గారు పోరాడుతున్నారు. ఇంకెందుకండి ఈ గొడవలన్నీ? అర్థమవుతుందండి. సో ప్రవీణ్ పగడాల గారి డెత్ ద్వారా మనం చాలా నీతి తెలుసుకోవాలండి. అది నేను ఇంకొక వీడియోలో చెప్తానండి. ఓకేనండి, ఉంటాను. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.